మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ వెంకటేశ్వరరావు. 1984-86 బ్యాచ్ స్టూడెంట్ని. నేను మదర్ కాలేజీలో చదివినటువంటి జ్ఞాపకాలు ఈ రోజుకి చాలా బాగా గుర్తున్నాయి. మదర్ కాలేజీలో చదవటం నేను ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ కళాశాలలో చదివి నేను దేశ స్థాయిలోనే ఒక యూనియన్కి బాధ్యతలకు ఎదిగినా, లేదు నా వ్యక్తిగత అభివృద్ధికి కూడా ఈ మదర్ కళాశాల చదువు అనేది నాకు బాగా ఉపయోగపడిందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే మేము 84-86 బ్యాచ్ 2013లో ఒక గెట్ టుగెదర్ జరిపి 165 మందితోని కాలేజీలో మంచి ఉత్సాహంగా నిర్వహించినటువంటి గెట్ టుగెదరు చాలా ఉపయోగపడింది. అట్లాగే ఆ తర్వాత ఈ 1970లో ఏర్పడినటువంటి ఈ కళాశాల యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయాలన్నా, లేదు ఇన్ని సంవత్సరాలు అంటే 55 సంవత్సరాలు చదివినటువంటి విద్యార్థులందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల పేరుతో, అట్లాగే ఈ మొత్తం 55 సంవత్సరాల్లో చదివినటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి ఒక ఉత్సవం జరిపితే బాగుంటుంది అనే కోరిక ఉంది. అది జూన్ 8వ తారీఖున నెరవేరుతున్నది. దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేశాం. మేము కరోనాకు ముందే ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి తలపెట్టాం. ఒక మాటలో చెప్పాలంటే 55 సంవత్సరాలు చదివినటువంటి విద్యార్థుల యొక్క సీరియల్ నెంబరు, అడ్మిషన్ నెంబరు, పేరు, ఊరు, అట్లాగే ఆ తండ్రి పేరు, ఇట్లా ఈ వివరాలన్నీ కూడా 55 సంవత్సరాలు మేము వాటన్నిటిని కూడా DTP చేయించి ఒక ఫైల్లో మీ అందరికీ అందజేసాం. అట్లాగే ఒక ఆహ్వాన సంఘంలాగా వేసుకొని కరోనాకు ముందే జరుపుదామని చెప్పేసి భావించాం. అది సాధ్యం కాలేదు. తిరిగి జూన్ 8వ తారీఖున మళ్ళీ జరపాలని 2 నెలల క్రితం నిర్వహించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము గత 6 సార్లు కూర్చొని ఈ ఏర్పాట్లకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఈ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసాం. ఇప్పటికీ 55 సంవత్సరాలు 55 బ్యాచ్లు ఫోన్ నెంబర్లు, పేర్లు అన్నీ తీసి ఇప్పటికే గ్రూపులు ఫామ్ చేసి వాటిని చేసాం. అట్లాగే ఇక్కడ ఈ నిర్వహణ కోసం కాలేజీలో చదివినటువంటి అందరూ కూడా ఒక సమిష్టి బాధ్యతగానే చేస్తున్నాం. ఒక వ్యక్తిగానో లేకపోతే ఒక వ్యక్తి యొక్క పాత్రతోనో ఇది నిర్వహించేటువంటి కార్యక్రమం కాదు. మదర్లో చురుగ్గా ఉన్నటువంటి, ఇప్పటికే చదివి చురుగ్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ పోగేసుకొని అందరం కలిసి ఒక సమిష్టిగా చేస్తున్నటువంటి ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేమందరం ప్రతిరోజు కూడా అక్కడే ఉండి ఏర్పాట్లకి చేస్తా ఉన్నాం. మీ అందరూ కూడా రావాలని, ఆ రోజు మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.